హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతి 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 స్తుతి. పరిశుద్ధుడా నీకు స్తోత్రం 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 స్తోత్రం. కృపా సత్య సంపూర్ణుడా నీకు స్తోత్రం 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 స్తోత్రం. వేవేలతో కొనియాడబడుతున్న దేవా నీకు స్తోత్రం 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 స్తోత్రం. ప్రభు యేసు మనం బలపరచమడుతున్నాం ప్రభా నీకు స్తోత్రం 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 స్తోత్రం. ఇక్కడికి వచ్చిన ప్రతి బిడ్డను బలపరచమని అడుగుతున్నాం ప్రభా నీకు స్తోత్రం 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 స్తోత్రం. కృపమీడ సర్వోన్నతుడా నీకు స్తోత్రం 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 స్తోత్రం. అనేకులు ప్రభా నీ మందిరానికి రావాలి ప్రభా నీకు స్తోత్రం 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 స్తోత్రం. నీ అనిధులు నీ మందిరంలో ఆనందించి కృప దయచేయమడుతున్నాం ప్రభా నీకు స్తోత్రం 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 స్తోత్రం. త్రియేక దేవానికి స్తోత్రం 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 స్తోత్రం. ప్రతి ఒక్క బిడ్డ ప్రభా బైబిల్ స్టడీలో ప్రభా నీ వాక్యం కొరకు పరుగులెత్తే విధంగా సాయం చేయమడుతున్నాం ప్రభా నీకు స్తోత్రం 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 స్తోత్రం. కృపా సత్య సంపూర్ణుడా నీకు స్తోత్రం 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 స్తోత్రం. ఇక్కడ వచ్చిన ప్రతి బిడ్డ బలపరిచమని అడుగుతున్నాం ప్రభా నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మీ అభిషేకాన్ని దయచేయమని అడుగుతున్నాం ప్రభా నీకు స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతి 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 స్తుతి. ప్రేమ కలిగిన దేవా నీకు స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడా నీకు స్తోత్రం 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 స్తోత్రం. మహిమ గల దేవా నీకు స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. వాక్యం ద్వారా మాట్లాడమని అడుగుతున్నాం ప్రభువా నీకు స్తోత్రం 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 స్తోత్రం. మీరు చెప్పే ప్రతి మాట ప్రభా మా జీవితంలో ప్రభా మేము అనుసరించే విధంగా సాయం చేయమడుతున్నాం ప్రభా నీకు స్తోత్రం స్తోత్రం. మరిచిపోకుండా ప్రభా అనుదినం స్మరించే విధంగా సాయం చేయమని అడుగుతున్నాం ప్రభా నీకు స్తోత్రం 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 స్తోత్రం. ప్రతి ఒక్క బిడ్డ బలపరచమడుతున్నాం ప్రభా మీ శక్తి దయచేయం ప్రభా. కుంగిన వేస్తూ ఉన్న ప్రతి ఒక్క బిడ్డకి ప్రభా మీ శక్తి దయచేయమని అడుగుతున్నాం ప్రభా నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అలాగే ప్రభా అనేకులు వచ్చి ప్రభా నీ సన్నిధిలో ఆనందించి కృప దయచేయాలి ప్రభా నీకు స్తోత్రం 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 స్తోత్రం. ప్రేమ కలిగిన దేవర శక్తిమంతుడా నీకు స్తోత్రం. ప్రభు యేసే బుధవారం ప్రభు యేసే బైబిల్ స్టడీలో ప్రభా మమ్మల్ని ఉంచిన దేవానికి స్తోత్రం ప్రభా. ఇంతకాలం ప్రభా మేము ప్రభా ఉన్నామంటే కావాలి మీ కృపే ప్రభా నీకు స్తోత్రం 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 స్తోత్రం. అలాగే ప్రభా యేసే మమ్మల్ని సరిచేయమని అడుగుతున్నాం ప్రభా శుద్ధీకరించమని అడుగుతున్నాం ప్రభా నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మళ్ళీ ఏది దోషం ఉందో ఏది వేస్తున్నామో లయపరుచున్నాం ప్రభా. సాతాను వేసిన చిక్కులు ప్రభా మీరు లయపరచమని అడుగుతున్నాం ప్రభా నీకు స్తోత్రం స్తోత్రం. కృంగిమేత బాధతో వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని లేవనెత్తమని అడుగుతున్నాం ప్రభా. నీ వెలుగు తెచ్చి ప్రభా వాళ్ళ గృహాల్లో ప్రభా మీరుండాలి ప్రభా నీకు స్తోత్రం 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 స్తోత్రం. బలపరచండి బలపరచండి బలపరచమని ఇక్కడ ప్రతి ఒక్క విషయం ప్రభా దైవజనంతో మాతో మాట్లాడే మాటను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా నీకు స్తోత్రం స్తోత్రం. అలాగే ప్రభా అనేకులతో ఆయనకు వచ్చే విధంగా ఆనందించే కృప దయచేయమని యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాం తండ్రి ఆమేన్. తల్లి ఒడిలో పవలించే బిడ్డవలెనే తండ్రిని ఒడిలోనే ఎదిగితినయ్యా. తల్లి ఒడిలో పవలించే బిడ్డవలెనే తండ్రిని ఒడిలోనే ఎదిగితినయ్యా. తల్లి ఒడిలో పవలించే బిడ్డవలెనే తండ్రిని ఒడిలోనే ఎదిగితినయ్యా. వేదన లేదు శోధన లేదు వేదన లేదు నీ హస్తం విడువనయ్యా. నే నీ హస్తం విడువనయ్యా. భయమన్నది లేనే లేదు భయమన్నది లేనే లేదు. ప్రేమతో నడిపితివి నన్ను ప్రేమతో నడిపితివి. ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్ పూర్ణ బలముతో ప్రేమించేదన్
ఆరాధన 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 ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావే ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావు ఇంతవరకు ఆదుకున్నావు ఇంతవరకు ఆదుకున్నావు నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్ పూర్ణ బలముతో ప్రేమించేదన్ ఆరాధన 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 ఎల్రోయి ఎల్రోయి నన్ను చూచావే వందనామయ్యా ఎల్రోయి ఎల్రోయి నన్ను చూచావే వందనామయ్యా నన్ను చూచావే వందనామయ్యా నన్ను చూచావే వందనామయ్యా ఆరాధన 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 యెహోవా రఫా స్వస్థపరచవే వందనామయ్యా యెహోవా రఫా స్వస్థపరచవే వందనామయ్యా స్వస్థపరచవే వందనామయ్యా స్వస్థపరచవే వందనామయ్యా ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్ పూర్ణ బలముతో ప్రేమించేదన్ ఆరాధన 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 ఆరాధన. ప్రార్థన చేద్దాం. సంఘస్థులు సంఘ కార్యక్రమాలను బట్టి ఆసక్తిగా దేవుని సన్నిధికి రావాలి. ఆ రీతిగా దేవుని భయముతో దేవుని సన్నిధికి వచ్చినట్లు ఒకరు ప్రార్థన చేయండి. వెనకబడుతున్న వారి కొరకు, నూతన ఆత్మల కొరకు ప్రార్థన చేద్దాం. స్తోత్రములు స్తోత్రములు అయా, ఈ కూడికకు మమ్మల్ని నడిపించున్నావు, నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. నీ సన్నిధానంలో చేరి మేము విజ్ఞాపన చేస్తుండగా ప్రభువా తండ్రి మా ప్రార్థన ఆలకించమని వేడుకుంటున్నాము. చెవియొగ్గి మా మొరని లక్ష్య పెట్టి మా విజ్ఞాపనకు సహాయం చేయమని వేడుకుంటున్నాం తండ్రి. అయ్యా మా సంఘంలో అనేక మంది ఉన్నారు, మరి ప్రభువా మరి సంఘ కార్యక్రమాల్లో అయ్యా నిర్లక్ష్యం చూపుతూ ఉన్నారు, వీపు చూపుతూ ఉన్నారు. ప్రభువా వారిని తండ్రి అయ్యా వారిని దర్శించమని వేడుకుంటున్నాము. వారి హృదయంలో ప్రేరేపణ పశ్చాత్తాపము దయచేయండి. మీ సన్నిధికి వాళ్ళు దూరం అయ్యుండి అయ్యా మరి వారు ఏమి కూడా చేయలేరు ప్రభువా, వారితో నువ్వు మాట్లాడమని వేడుకుంటున్నాం నాయన. అయ్యా సంఘంలో ఏర్పాటు చేయబడిన నియామక కుడికలకు రావడానికి వారి హృదయంలో ప్రేరేపణ కలుగు చేయండి. అయ్యా తప్పిపోతున్న నిబిడలను అయ్యా నాయన వెనక వెళ్ళిపోతున్న నిబిడలను సరి చేయండి. వారి హృదయంలో నువ్వు మాట్లాడండి, హెచ్చరిక చేయమని వేడుకున్నాం తండ్రి. నీకు వేరేయండి మేమేమీ చేయలేం ప్రభా. అయ్యా నీలో ఉండి మేము అయ్యా మొరపెట్టినప్పుడు నువ్వు మాకు తప్పకుండా మా ప్రతి అవసరంలో తీర్చే దేవుడు అయినావు. అయ్యా అది నీ బిడ్డలు ఎరగడానికి సహాయం చేయండి. నీ రాకడ త్వరలో ఉంది అయ్యా, నువ్వు ఏ దినము నువ్వు వస్తావో మరి మాకు తెలియదు. మేము సిద్ధపడి ఉండవలసిన బాధ్యత మా మీద ఉంది ప్రభువా. అయ్యా సహాయం చేయండి. ఎత్తబడే గుంపులో మా సంఘ బిడ్డలందరూ కూడా ఉండాలి, వారిని దర్శించండి.
సొంత పనుల్లో టీవీల ముందు కూర్చొని వారి సమయాన్ని దుర్వినియోగం చేస్తున్నారు ప్రభువా. వారి హృదయంలో నీ కార్యము చేయండి, మండించమని పరిశుద్ధాత్మ దేవుడా వేడుకుంటున్నాం దేవా. అయ్యా నీ సమయం నీకు ఇచ్చి నేను మహిమపరచాలి అయ్యా. మా యొక్క ఆయా అనుకూలమైన ప్రతి పరిస్థితులను బట్టి ఆయా అన్నిటికీ కారణము మీ సమయము మేము దొంగిలించడమే ప్రభువా. ఆ సత్యము నీ బిడ్డలు తెలుసుకోవడానికి సహాయం చేయండి అయ్యా. నీ సన్నిధిలో చేరి నిన్ను స్తుతించి ఆరాధించి నీకు సమీపముగా చేరాలని ఒక హృదయంలో వాంఛను పుట్టించమని వేడుకున్నాం తండ్రి. నువ్వు ఆకర్షించే తప్ప ఎవరు కూడా నీ వైపు చూడలేరు. వారిని ఆకర్షించండి, నీ సిలువ ప్రేమతో వారిని మరలా సమకూర్చండి. తప్పిపోయిన ప్రతి బిడ్డని సమకూర్చి నీ సన్నిధానంలో చేర్చమని వేడుకున్నాం అయ్యా. ఎవరెవరైతే ఉన్నారో ప్రతి బిడ్డని పేరు పేరు చొప్పున విజ్ఞాపన చేసిన వారందరినీ కూడా ఆకర్షించండి, వారందరూ కూడా నీ సన్నిధిలో చేర్చండి ప్రభువా. అయ్యా ఇక్కడ ఉన్న స్థలం అంతా నింపబడాలి నీ బిడ్డలతో. సహాయం చేయండి, సమయం ఉండగానే నిన్ను వెదకడానికి సహాయం చేయండి ప్రభువా. అయ్యా నీకు స్తోత్రములు స్తోత్రం. నీ వాక్యమును తెలుసుకునేడానికి వాళ్ళ హృదయంలో ప్రేరేపణ దయచేయండి. నీ వాక్యంలో ఎదగడానికి సహాయం చేయండి, విజ్ఞాపన చేయడానికి సహాయం చేయండి. వాళ్ళని దర్శించమని వేడుకుంటున్నాం రాజా. అయ్యా నిర్లక్ష్య స్వభావమును, అయ్యా భయం లేని స్వభావమును తీసివేయండి ప్రభువా. అయ్యా వారిని దర్శించి నీకు లోబడడానికి సహాయం చేయండి. నీకు లోబడే మనసును వారికి దయచేయమని వేడుకుంటూ మా సంఘంలో ప్రతి బిడ్డని మీ ఆస్థాలకు అప్పచెప్తున్నాం అయ్యా. అదేవిధంగా ఆయన వాక్యం చేత మాతో మాట్లాడండి, మమ్మల్ని ఆదరించండి, బలపరచండి. ఈ వాక్యము మమ్మల్ని నడవలసిన త్రోవలో మమ్మల్ని నడిపిస్తుంది తండ్రి. నీ మాటలు మాకు దయచేయండి అయ్యా. నీ మాటలు మా హృదయంలోకి వచ్చినప్పుడు అది అయ్యా నూరంతులుగా ఫలించడానికి, మంచి నేలను పడిన విత్తనముల వల్ల ఫలించడానికి సహాయం చేయండి. మా జీవితాల్లో మేము సరి చేసుకుంటూ అయ్యా వాక్యానుసారంగా మేము జీవించడానికి కృప దయచేయండి ప్రభువా. అయ్యా నీకు స్తోత్రములు. మీ వాక్యమే మమ్మల్ని బలపరిచి ఆదరించి నడిపించేది ప్రభువా. ఇక్కడ చేరిన ప్రతి బిడ్డతో నువ్వు మాట్లాడమని, వాళ్ళని నువ్వు ఆయా ఏకపరచమని, నువ్వు మేమందరము ఏకమై మేము జీవించడానికి సహాయం చేయమని పరిశుద్ధాత్మదేవుడా ఆయా నీ హస్తాలకి పరిచినప్పు చెప్తూ యేసు నామములో ప్రార్థించి విజ్ఞాపన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. స్తోత్రం, హల్లెలూయా. దేవుని వాక్యంలో ఉన్న మాటలను కొన్ని నిమిషాలు మనం ధ్యానం చేసుకుందాం. దేవుని కార్యములను మనం ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయకూడదు. దేవుని వాక్యమును మనం చదువుకుందాం. ఇర్మీయా గ్రంథము 48వ అధ్యాయము 10వ వచనము చదువుకుందాం. యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తుడగునుగాక. రక్తము ఓడ్చకుండా ఖడ్గము దూయువాడు శాపగ్రస్తుడగునుగాక. చూసారా, యెహోవా కార్యములను అశ్రద్ధ చేయువాడు శాపగ్రస్తుడు. మనము దేవుని దీవెనలు పొందడంలో శ్రమపడటం అనేది అవసరం లేదు. చాలామంది అనేక విధాలైనటువంటి భారము, ప్రయాస, కష్టము, అలా తమ్మును తామే శరీరమందు కష్టపెట్టుకోవడము, ఇలాంటివన్నీ చేస్తూ ఉన్నారు. ఎందుకనంటే అలా చేస్తే దేవుడు కనికరించి మన శాపాన్ని తీసేసి మనకు ఆశీర్వాదం ఇస్తాడేమో. మన దోషములు, మన కర్మ ఇవన్నీ మనకు తొలగిపోయి మన జీవితాలు బాగుపడతాయి అని ఒక్కొక్కరు ఎన్ని విధాలైనటువంటి కష్టాలు అనుభవిస్తుంటారో మనం చూస్తాం. కానీ మన జీవితంలో మనం నమ్మినటువంటి మన ప్రభు మన యొక్క కష్టములన్నీ ఆయన భరించాడు.
మన శ్రమను ఆయన భరించినాడు. మన వ్యాధి బాధలు ఆయన భరించినాడు. మన శాపము ఆయన భరించినాడు. మన పాప దోషము అపరాధములు అన్నీ కూడా ఆయన భరించాడు. వాటికన్నిటికీ ఆయన పరిహారము చెల్లించాడు. మన కష్టము చేత మన ప్రయాస చేత మనం సంపాదించుకోగలిగింది ఏమీ లేదు. కానీ దేవుడు కోరుతున్నది ఒకటే, మన జీవితాన్ని దేవునికి ఇవ్వడం. మన జీవితాన్ని దేవునికి ఇవ్వడం, మన హృదయాన్ని దేవునికి ఇవ్వడం, మనం దేవుని యొక్క వాక్యానుసారంగా ఉండడం. ఇవే దేవుడు మన దగ్గర కోరుచున్నటువంటి ఒక ఆలోచన. మనం దేవుని దగ్గర మనము పొందుకునేది కేవలము విశ్వాసము ద్వారా, నమ్మకము ద్వారా. దేవుని యొద్ద నుండి ఉచితముగా సులభముగా మనం పొందుకుంటూ ఉన్నాం. ఉచితముగా పొందుకుంటున్నాం. అటువంటప్పుడు మన భారమంతటిని దేవుడు భరించగా, మనకు దేవుడిచ్చినటువంటి బాధ్యత, మనకు దేవుడు పెట్టినటువంటి ఆలోచన, కట్టడలు ఇవన్నీ కూడా చాలా సులభమైనవి. చాలా సులభం. సూక్ష్మంలో మోక్షం అంటారు. సూక్ష్మంలో మోక్షం. కాబట్టి దేవుని కార్యములు ఎప్పుడు కూడా మనము విస్తారంగా శ్రమ పడినందువల్ల రావు. కానీ విశ్వాసముతో దేవుడు చెప్పింది చేస్తే చాలు, మనం పొందుకుంటాం. అందులో ఈ దినం ఒక సులభమైనటువంటిది ఏంటనంటే, ఇశ్రాయేలీలను ఐగుప్తు నుండి వెలుపులకు తీసుకుని వచ్చి కనానుకు నడిపించేటువంటి ఆ క్రమంలో సీనాయి పర్వతము దగ్గర వారికి దేవుని యొక్క కట్టడలు ఇవ్వడం జరిగింది. ఆ సీనాయి పర్వతం దగ్గర దేవుడు వారికి ఇచ్చిన కట్టడలో ముఖ్యమైనటువంటిది 2 భాగాలు. మొదటి భాగం ఏందనంటే దేవునికి సంబంధించినది. రెండవ భాగం ఏమిటనంటే మనుషులకు సంబంధించింది. మొదటి భాగం దేవునికి సంబంధించింది, రెండవ భాగము మనుషులకు సంబంధించింది. చూసారా, దేవునికి సంబంధించిన కట్టడలు కేవలం 4 మాత్రమే. 4 ఆజ్ఞలు. ఈ 4 ఆజ్ఞలు దేవునికి సంబంధించింది, 6 ఆజ్ఞలు మనుషులకు సంబంధించింది. అందుకే ఒకరు యేసు ప్రభుని అడిగారు, అయ్యా, ధర్మశాస్త్రములో ఉన్న ఆజ్ఞలలో ముఖ్యమైనది ఏమిటి అని అంటే, యేసు ప్రభు 2 చెప్పినారు. నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనస్సుతో నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి. రెండవది, నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించాలి. ఇది 2 ఆజ్ఞలుగా యేసు ప్రభు వారు చెప్పినారు. వాస్తవంగా పాత నిబంధనలో ఉన్న 10 ఆజ్ఞలలో ఆ 2 విషయాలే. అంటే మొదటి విషయము మనం గమనించినట్లయితే, దేవుడు ఎవరు, ఆయన తప్ప మనం ఎవరిని పూజించకూడదు అనగా ఆకాశం అందు కానీ, భూమి మీద కానీ, భూమి క్రింద ఉన్న రూపములలో దేనిని కూడా చేసుకొనకూడదు, వాటికి సాగిలపడకూడదు. దేవుని నామమును మనము వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. విశ్రాంతి దినమును మనము ఆచరించాలి. చూసారా, విగ్రహమును పూజించకూడదు. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు.
అని ఈ 4 కట్టడలు దేవునికి సంబంధించింది. కాబట్టి దేవుణ్ణి ప్రేమించాలి, దేవుణ్ణి ప్రేమించాలి. దేవుణ్ణి ప్రేమించడము అనే ఆ క్రమములో, దేవుణ్ణి ప్రేమించుట అనే ఆ క్రమంలో మనము చూడండి, దేవునితో సహవాసం చేయడము, దేవుడు చెప్పినట్లుగా చేయడము, దేవుణ్ణి ఆరాధించడము, దేవునికి ప్రార్థన చేయడము, దేవుని సంబంధమైన ప్రతి కార్యము అది దేవుణ్ణి ప్రేమించే విషయమే. అది దేవుణ్ణి ప్రేమించే విషయమే. ప్రేమతోనే మనం చేయాలి దేవుని విషయంలో. పాత నిబంధనలో వాళ్ళకి ఆజ్ఞ అంటే ధర్మశాస్త్రముగా ఇవ్వబడింది. కానీ క్రొత్త నిబంధనలో ఆజ్ఞగా మనం చేయడం కాదు, మన పూర్ణ హృదయముతో అంటే ప్రేమతో మనం దేవుణ్ణి సేవించాలి, ఆరాధించాలి, ప్రార్థించాలి, దేవునితో సహవాసం చేయాలి. మనం దేవునికి సంబంధించిన ఏ కార్యమైనా సరే ఎలా చేయాలి? మనం దేవుడి విషయంలో ప్రేమతో చేయాలి. ఈనాడు క్రైస్తవుల్లో కూడా మనం చూసే ఆ మనుషులలో ఆదివారము కాబట్టి దేవుని మందిరానికి రావాలి, అలాగనే నిద్రలేసాము ఉదయం అయింది కాబట్టి చిన్న ప్రార్థన చేసుకోవాలి, దేవుడు వాక్యాన్ని క్రమం తప్పకుండా చదవాలి, రాత్రి అయింది అందుకని మనం ప్రార్థన చేసుకొని నిద్రపోవాలి. చూసారా, ఇవన్నీ కూడా ఏంది? అది ఒక క్రమశిక్షణగానో ఆచారపరంగానో ఒక పద్ధతి ప్రకారంగానో మనం చేసుకుంటూ వెళ్ళడం కాదు. ఎలా చేయాలి? దేవుని విషయము ప్రేమతో చేయాలి. అంటే మనం ప్రేమతో మనం దేవునితో మాట్లాడాలి, ప్రేమతో మనం ఆదివారం దేవుని సన్నిధికి వచ్చి దేవుని ఆరాధించాలి. చూసారా, ఎందుకు ప్రేమతో దేవుని సన్నిధికి రావాలంటే, అవును ఆ దేవుని ప్రేమ మనలో ఉంది, ఆయన ప్రేమతో మనలను రక్షించాడు, మన జీవితాన్ని విడుదల చేశాడు. కాబట్టి ఆ ప్రేమను బట్టి దేవుణ్ణి ఆరాధించడానికి మనము సిద్ధపడి రావాలి. దేవుని వాక్యము అనుసరించి జీవించడమైనా సరే అది నా దేవుడు, నా ప్రియుడు, నా ప్రభు నాకు చెప్పిన మాట అని ఎలా చేయాలి? ప్రేమతో చేయాలి. దేవునికి ఇవ్వడమైనా సరే అది ప్రేమతోనే చేయాలి. చూసారా, దేవుని విషయాలు ప్రేమతో చేయాలి. అయితే దేవుని కార్యము ప్రేమతో శ్రద్ధతో చేయడము మనకు చాలా ఆశీర్వాదం. దేవుని వాక్యంలో సామెతలో ఒక మాట ఉంది కదా, శ్రద్ధతో పనిచేయవాడు ఏమవుతాడంట? ఐశ్వర్యవంతుడు అవుతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమనుంది? శ్రద్ధతో పనిచేయవాడు ఐశ్వర్యవంతుడు అవుతాడు. అవును, దేవుని కార్యాలని మనం శ్రద్ధతో చేసినప్పుడు దేవుడు మనలను ఆశీర్వదిస్తాడు అని చెప్పడంలో ఏ సందేహము లేదు. ప్రేమతో శ్రద్ధతో చేయాలి. అశ్రద్ధగా చేస్తే శాపం. ఇప్పుడు చూడండి, ఇశ్రాయేలు ప్రజలకి దేవుడు ఆ అరణ్య యాత్రలో దేవుడితో సహవాసం చేయడానికి, దేవుని యందు ఆనందించడానికి, దేవుణ్ణి ఆరాధించడానికి వాళ్ళకి ప్రతిదినము చేయవలసిన కార్యక్రమం ఇచ్చాడు. వారమునకు ఒకసారి చేయవలసిన కార్యక్రమం ఇచ్చాడు. నెల నెల చేసేటువంటి కార్యక్రమాలు వారికి ఉన్నాయి. సంవత్సరములో కొన్ని దినాలు చేసేటువంటి కార్యక్రమాలు ఉన్నాయి. అంటే వాటిని పండగలు, కార్యక్రమాలు అని మనం చెప్పవచ్చు. ఇశ్రాయేలులకి దినదినము చేయవలసిన పనులు ఉన్నాయి. దినదినము చేయాలి. ఏం చేయాలి? ఉదయము సాయంత్రము దేవునికి బలులు అర్పించాలి. ఉదయం ఒక బలి ఇవ్వాలి, సాయంత్రం ఒక బలి ఇవ్వాలి.
అలాగనే వారమునకు మనం చేయవలసిన పని, విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించాలి. వారమునకు ఒక దినము, వారికి 7వ దినము విశ్రాంతి దినమును పాటించాలి. ఇది వారానికి ఒకసారి చేసే పని. ఇలాగన వాళ్ళ జీవితంలో కొన్ని పండగలు, సంవత్సరంలో కొన్ని పండగలు, ఇవన్నీ కూడా వాళ్ళకి ఉన్నాయి. ఆ పండగలు ఏంటి? ఒక్కొక్క పండగ ఒక్కొక్క అర్థముతో కూడిన పండగ. ఇవన్నీ వాళ్ళు ఏం చేయాలి? వాటిని జ్ఞాపకం చేసుకొని దేవుని యొక్క కార్యక్రమాలు వాళ్ళు ప్రేమతో, దేవుని మీద ప్రేమతో వారు పాటిస్తూ రావాలి. అయితే వాళ్ళ ప్రారంభ దినములలో ఎలా చేస్తూ వచ్చినారు అని అంటే, చాలా భయముతోనూ భక్తితోనూ కృతజ్ఞతతోనూ ఆ అరణ్యములో వాళ్ళు నడుచుతున్నప్పుడు ఆ కార్యక్రమాలన్నిటినీ చేస్తూ వచ్చారు. అయితే యెహోషువ కాలంలో మనం గమనించినట్లయితే ఇశ్రాయేలీయులు కనాను దేశంలోకి వచ్చారు. కనాను దేశంలో అందరినీ సమూలముగా సంహరించి ఆ యొక్క కనాను దేశాన్ని స్వతంత్రించుకొని ఈ 12 గోత్రములు వారు పంచుకొని అక్కడ ఉండవలసి ఉండగా, ఆ ఇశ్రాయేలీయులు ఏం చేసినారు? కొందరిని బ్రతకను ఇచ్చారు. వారి మధ్యలో అనేకమైనటువంటి అన్య దేవతలు, అన్య ఆచారాలు, ఇవన్నీ కూడా ఉన్నాయి. అప్పుడు యెహోషువ ఆ ఇశ్రాయేలీయులతో మాట్లాడుతూ ఉన్నారు. ఏమని మాట్లాడుతున్నాడు చూడండి. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయంలో మనం ఆ మాటలను చూడగలము. ఇరవై 24వ అధ్యాయము 15వ వచనము చదవండి. యెహోవాను సేవించుట, మీరు ఎవరిని సేవించెదరో మీరెవరిని సేవింప గోరినను నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, అప్పుడు ఆ ప్రజలతో అలా మాట్లాడినప్పుడు అందుకు ఆ ప్రజలు ఏమంటున్నారు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూసారా, వాళ్ళంతటా వాళ్ళు నోటితో చెప్తున్నారు. 16వ వచనంలో చదవండి. యెహోవాను విసర్జించి ఇతర దేవతలను సేవించినడల మేము శాపగ్రస్తులము. అయితే యెహోషువ వాళ్ళ మధ్యలో లేడు, గతించిపోయాడు. ఇప్పుడు న్యాయాధిపతుల గ్రంథంలోకి మనం వచ్చిన వెంటనే మనం చూడగలిగినటువంటి విషయం ఏంటి చెప్పండి? వారు ఇష్టానుసారముగా ప్రవర్తించడము మొదలుపెట్టినారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గట్టిగా చెప్దాం హల్లెలూయా, హల్లెలూయా. చూసారా, ఈ యొక్క న్యాయాధిపతులు చివరి అధ్యాయం చివరి మాట చదవండి. ఆ దినములలో ఇశ్రాయేలీయులకు రాజు లేడు, ప్రతి వాడును తన తన ఇష్టానుసారముగా ప్రవర్తించుచు వచ్చెను. అప్పుడు ఏం జరుగుతుంది? వారు ఇష్టానుసారంగా ఎప్పుడైతే ప్రవర్తిస్తూ వచ్చారో దేవుని విడిచిపెట్టారు, దేవుని కార్యక్రమాలు విడిచిపెట్టేశారు. నియమింపబడిన కూడికలను, ఆ క్రమాన్ని విడిచిపెట్టేశారు. నిజంగా బైబిల్ వాక్యంలో మనం చూసినట్లయితే నియామక కూడికలు, మనం దేవుని వాక్యంలో విలాప వాక్యములో 1వ అధ్యాయం 3వ వచనము చదువుకుందాం.
యూద బాధ నుండి దాసులై చెరలోనికి పోయి ఉన్నది. నియామక కూటములకు ఎవరును రారు గనుక సియోను మార్గములు ప్రలాపించుచున్నవి. ఏందంట? ఏమైనారు దేవుని ప్రజలు? ఏమైనారు దేవుని ప్రజలైన యూదులు? దేవుని వాక్యం చూడండి ఎంత స్పష్టంగా చెప్తుందో. వాళ్ళ జీవితాల్లో ఏముంది? బాధ. వాళ్ళ జీవితంలో చెరలోకి పోయి ఉన్నారు. వాళ్ళ యొక్క భూముల్లో అన్ని జనులు నివసిస్తున్నారు. విశ్రాంతి లేదు, నెమ్మది లేదు. కారణం ఏంటంట? నియామక కూటములకు ఎవరును రారు కనుక సియోను మార్గములు ఎలా ఉందంటున్నాడు? ప్రలాపించుచున్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గట్టిగా చెప్పండి హల్లెలూయా. దేవుడు చాలా దుఃఖంతో దైవజనుడైనటువంటి ప్రవక్త అయినటువంటి ఇర్మియా ద్వారా మాట్లాడుతున్నాడు. ఎలా చేసినారు? ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయం 27వ వచనాన్ని ఒకసారి చదవండి. 2వ అధ్యాయం 27వ వచనము. వారు నా తట్టు ముఖము తిప్పుకొనక వీపునే త్రిప్పుకొనిరి. చూసారా? వారు దేవుని సన్నిధికి, దేవుని వైపునకు ముఖం చూపడం లేదు. ఏం చూపిస్తున్నారంట? వాళ్ళు వీపు చూపిస్తా ఉన్నారు. ఇర్మియా 33వ వచనాన్ని కూడా చదవండి. ఇర్మియా 33వ వచనం. నేను పెందల కడే లేచి వారికి బోధించినను వారు నా బోధన అంగీకరింపకపోయిరి. వారు నా తట్టు ముఖము తిప్పుకొనక వీపునే తిప్పుకొనిరి. చూసారా? దేవుని సన్నిధికి తమ వీపు చూపిస్తున్నారు. దేవుడు మాట్లాడుతున్నటువంటి ఆ యొక్క మాటలకు వీపు చూపిస్తున్నారు. ఇటువంటి యూదులు ఏమయ్యారు? బబులోను చెరలోకి వెళ్ళిపోయినారు, బంధింపబడ్డారు. చూసారా? బంధించబడ్డారు. దేవుడు ఎంత స్పష్టంగా ఒక మనిషి జీవితానికి కష్టాలు రావడానికి కారణం, ఒక మనిషి జీవితము పడిపోవడానికి కారణం, ఒక మనిషి జీవితము శాపం అవడానికి కారణం, ఒక మనిషి జీవితం ఆర్థికంగా నష్టమైపోవడానికి కారణం, ఒక మనిషి జీవితంలో వర్ధిల్లలేకపోవడానికి కారణం, ఒక మనిషి జీవితంలో వారు చేసే పనులలో ఒక ఎదుగుదల ఆశీర్వాదం లేకపోవడానికి కారణం దేవుడు మందిరాన్ని నిర్లక్ష్యము చేయడమే, దేవుడు సన్నిధిని నిర్లక్ష్యం చేయడమే. హగ్గయి గ్రంథంలో కూడా మనం చదివినట్లయితే ఈ మాటను మనము చూడగలము. మొదటి అధ్యాయం 6వ వచనం నుండి చదువుకుందాం. చూసారా? కారణం ఏంటి? దేవుడు చెప్తున్నాడు వాళ్ళతో, మీ ప్రవర్తన గురించి ఆలోచన చేసుకోనండి. ఏం చెప్తున్నాడు? మీ ప్రవర్తనను గూర్చి ఆలోచించుకొనుడి.
దేవుడి మందిరాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. అందుకని వారి జీవితంలో విస్తారముగా విత్తినా కొంచెమే పండుతా ఉంది. భోజనం చేస్తున్నా తృప్తి లేని జీవితము. అలాగనే వారు పానము చేసినా దాహం తీరడం లేదు. బట్టలు కప్పుకొంచున్న చలి ఆగడం లేదు. వారు కష్టపడి సంపాదించినటువంటి వారి యొక్క జీతము చినిగిపోయిన సంచిలో పడినట్టుగానే ఉంది. అనుభవించే స్థితిలో లేదు. కారణం ఏంది? దేవుడు మందిరాన్ని వాళ్ళు నిర్లక్ష్యము చేయడము. దేవుని మందిరమున వారు నిర్లక్ష్యము చేయడము. మన జీవితంలో దేవుని ఆశీర్వాదం ఎక్కడ పెట్టినాడంటే దేవుని సన్నిధిలో పెట్టాడు. చూడండి, అంత సులభమైనటువంటి కార్యం. నువ్వు దేవుని మందిరానికి వచ్చినప్పుడు, దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, దేవుని ప్రేమతో నువ్వు ఆరాధించినప్పుడు, దేవుని వాక్యము ప్రేమతో వినినప్పుడు, దేవుని వాక్యాన్ని ప్రేమతో అంగీకరించి అనుసరించినప్పుడు, దేవునితో ప్రేమగా సహవాసం చేసినప్పుడు, దేవుడితో ప్రేమగా మాట్లాడినప్పుడు దేవుడు ఏం చేస్తాడంట? ఆయన తన మందిరములో ఉన్నటువంటి ఆ సమృద్ధి చేత నీకు దాహం తీరుస్తున్నాడు, నిన్ను తృప్తిపరుచుతున్నాడు. కీర్తనకారుడు చెప్తున్నాడు, దేవుడు మందిరంలో ఒక ఊట ఉంది. 36వ కీర్తన అనుకుంటాను, 36వ కీర్తన 8వ వచనం. నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు. నీ ఆనంద ప్రవాహంలోనిది నీవు వారికి త్రాగించుచున్నావు. ఆమేన్. దేవుని మందిరంలో ఏముందంట? జీవపు ఊట. జీవపు ఊట. చూసారా? నిజంగా ఒక పరదేశిగా వచ్చింది రూతు పరదేశిగా వచ్చింది. ఎక్కడికి వచ్చింది? బెత్లెహేముకి వచ్చింది. బెత్లెహేము అంటే దాని అర్థము రొట్టెల ఇల్లు. చూసారా? ఆమె ఒక శాపగ్రస్తమైనటువంటి దేశము నుండి రొట్టెల గృహమునకు వచ్చింది. దేవుని దగ్గరకు వచ్చింది. నీ దేవుడే నా దేవుడని ఆ దేవుడిని అంగీకరించి వచ్చింది. దేవుని సహవాసాన్ని ఎన్నుకునింది. నీ ప్రజలే నా ప్రజలని చెప్పి దేవుని ప్రజలను ఎన్నుకున్నది. అటువంటి ఆమె జీవితం ఇప్పుడు కరువులో ఉంది. అయితే ఆమె ఎన్ని విధాలైన బాధల్లో ఉందో అన్ని బాధలు తీర్చబడడానికి కారణం ఏంటంటే ఒక నీతిమంతుడైనటువంటి బోయాజు పొలంలో ఆమె ఉండడమే. ఒక నీతిమంతుడైనటువంటి బోయాజు, ఆమెను విమోచించగలిగినటువంటి బోయాజు, ఆ యొక్క బోయాజు యొక్క పొలములో ఆమె ఉండడమే ఆమె యొక్క జీవితానికి ఒక ఆశీర్వాదమైంది. కాబట్టి ఇప్పుడు ఆ బోయాజు ఏమని చెప్తున్నాడు ఆమెతో? అమ్మా, నీకు దాహం వేసినప్పుడల్లా నువ్వేం చేయాలి? పనివారు చేదినటువంటి నీళ్ళు చదవండి. ఋతు గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనం, 9వ వచనం చదవమ్మా. నీకు దాహమగునప్పుడు కొండల యొద్దకు పోయి పనివారు చేదిన నీళ్లు త్రాగుమని చెప్పాను. ఇప్పటికి కూడా చాలా వ్యవసాయ భూముల్లో ఏం చేస్తారు? పొలాల్లో బోర్ పాయింట్స్ వేస్తున్నారు. ఇప్పుడు బోర్ పాయింట్లు వేస్తారు. కానీ ఆ రోజుల్లో బావులు తవ్వేవాళ్ళు. పొలాల్లో ఏం చేస్తారు? బావులు తవ్వుతారు. ఇప్పుడు పొలము అంటే దేవుని మందిరం. పొలం అంటే దేవుని మందిరం. నీకు దాహం వేసినప్పుడు ఎక్కడికి రావాలంట? దేవుని మందిరానికి రావాలి.
నీకు సమాధానం లేదా? ఎక్కడికి రావాలి? దేవుని మందిరానికి. ఆరోగ్యం లేదా? ఎక్కడికి రావాలి? దేవుని మందిరానికి. అనేక కష్టాల్లో ఉన్నావా? ఎక్కడికి రావాలి? దేవుని మందిరంలోకి. సమస్యలతో సతమతమైపోతున్నావా? ఎక్కడికి రావాలి? దేవుని మందిరానికి. ఎందుకనంటే ఈ లోకంలో మనం గమనిస్తే ఒక్కొక్క ప్రాబ్లంకి ఒక్కొక్క స్థలానికి వెళ్ళాలి. మనం ఒక్కొక్క ప్రాబ్లంకి ఒక్కొక్క స్థలానికి వెళ్ళాలి. జ్ఞానం సంపాదించుకోవాలి, చదువుకోవాలి. ఎక్కడికి వెళ్తాం మనం? స్కూల్కి వెళ్తాం. ఆరోగ్యం కావాలి, అనారోగ్యంగా ఉంది. ఎక్కడికి వెళ్తాం మనం? హాస్పిటల్కి వెళ్తాం. డబ్బులు కావాలి, డబ్బులు తీసుకోవాలి. ఎక్కడికి వెళ్తాము? బ్యాంకుకి వెళ్తాం మనం. చూసారా? ఈ రీతిగా ఒక్కొక్క అవసరానికి ఒక్కొక్క స్థలానికి వెళ్తాం, ఒక్కొక్క ఇబ్బందిలో. కానీ అన్ని ఇబ్బందులు తీర్చే స్థలం ఏదంటే దేవుని మందిరం. హల్లెలూయా. ప్రతి సమస్యకు జవాబు దేవుడే. దేవుడు అన్నాడు, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్తమైన జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేతును. చూసారా? జ్ఞానం లేదా? దేవుని మందిరానికి రా. ఆర్థిక ఇబ్బందులా? దేవుని మందిరానికి రా. అనారోగ్య సమస్య? దేవుని మందిరానికి రా. అలాగనే నీ కుటుంబంలో సమస్యలా? దేవుని మందిరానికి రా. నీ ఉద్యోగ స్థలంలో సమస్యలా? దేవుని మందిరానికి రా. ప్రతి సమస్యకు జవాబు ఎవరు? దేవుడే. ఆయన నీకు సమాధానం, ఆయన నీకు సహాయం, ఆయన నీకు ఉత్తరం ఇచ్చేవాడు. ఆయన వదిలిపెడితే నీకు వచ్చే ఆశీర్వాదం ఏంది? ఆయన సన్నిధిని వదిలిపెడితే నీకు వచ్చే ఆశీర్వాదం ఏంటి? ఆయన ఆలోచనకు దూరం అయితే నీకు వచ్చే ఆశీర్వాదం ఏంటి? చూసారా? ఎవరు ఆయన సన్నిధికి దూరం అవుతారో వాళ్ళ జీవితంలో సమాధానము, నెమ్మది ఉండదు. కష్టపడాల్సిందే. కానీ దేవుని సన్నిధికి వచ్చి దేవుని మీద ఆనుకొని విశ్వాసముగా ప్రేమతో దేవుని వైపు చూసిన వారు, దేవుని వాక్యం సెలవిస్తుంది, ఎవని మనసు ఆయన మీద ఆనుకుంటుందో వారిని ఆయన పూర్ణ శాంతి గల వారినిగా చేస్తాడు. దేవుని ప్రజలు, యూదులు దేవుని సన్నిధికి తమ వీపు చూపించారు. దేవుని ప్రజలు దేవుని స్వరమునకు వీపు చూపించారు. దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేశారు. కాబట్టి వాళ్ళు బబులోను చెరకు వెళ్ళారు. బబులోను చెరకు వెళ్ళాల్సి వచ్చింది. అయితే ఒక మోయాబు దేశస్తురాలైనటువంటి రూతు దేవుని వెతుక్కొని, దేవుని ప్రజలను వెతుక్కొని ఆమె పొలమునకు వచ్చింది. ఆమె జీవితము ఎంత దీన స్థితిలో ఉండిందో ఆ జీవితాన్ని దేవుడు అంతగా హెచ్చించాడు. హల్లెలూయా, హల్లెలూయా. చివరిగా బైబిల్లో ఒక రాజును చూస్తున్నాం. ఆ రాజు పేరు హిజ్కియా రాజు. ఆ హిజ్కియా రాజు తన ఏలన ఆరంభించినప్పుడు మొట్టమొదటిగా చేసినటువంటి కార్యం ఏంటనంటే తన యొక్క దేవుని మందిరాన్ని అతడు బాగు చేయడమే. చూడండి, దేవుని వాక్యములో నుంచి 2వ దినవృత్తాంతములు 29వ అధ్యాయము 29వ అధ్యాయము 3వ వచనము చదవండి. మొదటి సంవత్సరము మొదటి నెల యెహోవా మందిరము తలుపులను తెరిచి వాటిని బాగు చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూసారా? అతడు ఏలన ఆరంభించినప్పుడు 25 ఏండ్లు. ఎంతండి? మొదటి వచనంలో ఎంత? 25 ఏండ్లు. అంటే తెలుసా?
యూదుల్ని లెక్క పెట్టేటప్పుడు ఏ వయసు నుంచి లెక్క పెట్టాలి? ఇశ్రాయేల్ ప్రజల్ని 25 ఏండ్ల నుండి మొదలు పెడతారు. అంటే దేవుని ప్రజలు 25 ఏండ్లు వాడైనప్పుడు వాడు యవనస్తుడని వాళ్ళని లెక్క పెట్టడం మొదలు పెడతారు. ఆ సమయంలోనే ఇక్కడ ఏం చేస్తున్నాడు? అతడు రాజ్యాన్ని ఏలడానికి మొదలు పెట్టాడు. అతడు ఏలడానికి మొదలుపెట్టిన మొదటి సంవత్సరము, మొదటి నెల అతడు చేసిన పని మూయబడిన మందిరపు తలుపులను తెరిచినాడు. మందిరపు తలుపులను తెరిచి దానిని శుభ్రం చేసి దానిలో యాజకులను నియమించి అతడు చేసినటువంటి పనులను మనం గమనించినట్లయితే అతడు ఇశ్రాయేలు మధ్యలో జరగవలసినటువంటి ప్రతి పరిచర్యను అతడు క్రమముగా జరిగిస్తూ వచ్చినాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అతడు ఆ దేవుని యొక్క మందిరములో జరగవలసిన ప్రతి కార్యక్రమమును చక్కగా జరిగిస్తూ వచ్చినాడు. దేవునికి చేయవలసిన పండుగలు చక్కగా జరిగిస్తూ వచ్చినాడు. ఇశ్రాయేలీయులు చెల్లించవలసిన బలులను దేవునికి చెల్లించుటకు నేర్పించినాడు. ఎప్పుడైతే అతడు దేవుని మందిర విషయములో అతడు శ్రద్ధ చూపించి దేవుని కార్యక్రమాన్ని చేస్తూ వచ్చినాడో దేవుని వాక్యములో మనం చూస్తూ ఉంటున్నాము. అతన్ని దేవుడు ఏం చేసినాడు? అత్యధికంగా ఆశీర్వదించినాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అతని కీర్తిని అంతటా వ్యాపింపచేసినాడు. అతడి కీర్తిని అంతటా వ్యాపింపచేసినాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, అతని కాలములో దేవుడు వారి పక్షాన ఉండి తన దేశానికి సమాధానం ఇచ్చాడు. తన దేశానికి అతనికి ఓటమే లేదు, జయమును దేవుడు అనుగ్రహించినాడు. చూడండి, ఈరోజు మనం దేవుని పరిచర్య విషయమై ఎలా ఉంటున్నాము? దేవుని మందిర విషయమై ఎలా ఉంటున్నాము? దేవుని కార్యక్రమాల విషయంలో మనం ఎలా ఉంటున్నాము? దేవుడు అంతటినీ పరిశీలిస్తున్నాడు. దేవుని మందిరానికి, దేవుని స్వరానికి నువ్వు వీపు చూపిస్తున్నావా, లేక నీవు అనుకూలముగా నడుచుకుంటున్నావా అనేది దేవుడు చూచేవాడుగా ఉన్నాడు. యెహోవా కార్యములను అశ్రద్ధ చేయువాడు శాపగ్రస్తుడు. అయితే దేవుని విషయంలో శ్రద్ధగా ఎవరుంటారో దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు. రూతు జీవితాన్ని ఆశీర్వదించిన దేవుడు, హిజ్కియా జీవితాన్ని ఆశీర్వదించిన దేవుడు, వారిని బలపరిచి ఘనపరిచిన దేవుడు. దేవుని ఎడల ఒక శ్రద్ధ కలిగిన ఆశీర్వాద జీవితాన్ని మనం కలిగి ఉన్నప్పుడు దేవుడు మనలను కూడా ఆశీర్వదించి నడిపిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. దేవుడు ఈ రీతిగా మనలను మన జీవిత ఆత్మీయ కార్యక్రమములలో క్రమములో చక్కగా నడిపించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం, 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 స్తోత్రం. మన జీవితంలో దేవుని ఈ సత్యాన్ని తప్పిపోకుండా చక్కగా అనుసరించినట్లు మనమే కాదు, మన సంఘ బిడ్డలు కూడా దేవుని ఆ రీతిగా అనుసరించి చక్కగా జీవించినట్లు మనం ప్రార్థన చేద్దాం. మన మధ్యలో ఉన్న మోజస్ సర్మన్లను ప్రార్థనలో నడిపిస్తారు. స్తోత్రం, 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడు మా యొక్క ప్రియ పరలోకపు తండ్రి, మీ ప్రియ కుమారుడు మా రక్షకుడు యేసుక్రీస్తు నామములో పరిశుద్ధాత్మ దేవుని సహాయముతో ఈ దాసుడిని నాయన నీ కలువరి సిలువ చాటున మరుగుపరుచుకొని, పరిశుద్ధాత్మ దేవుడా నా తండ్రి, ఈ యొక్క బైబిల్ స్టడీస్లో
నువ్వు ఏ రీతిగా మమ్మల్ని లోతైన విషయముల్లోకి నా తండ్రి మమ్మల్ని నడిపించి నువ్వు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు లెక్కించలేని స్తుతులు స్తోత్రాలు నాయన. నా తండ్రి నీ కట్టడలు, నీ నియమాలు, నీ కార్యక్రమములను అశ్రద్ధ చేసి నా తండ్రి మా పితరులైనటువంటి నాయన అయ్యా నా తండ్రి ఇజ్రాయేలు ఏ రీతిగా శాపం తెచ్చుకున్నారో మీరు మాతో మాట్లాడారు తండ్రి. నీకు స్తోత్రం. నీ కార్యక్రమములను అశ్రద్ధ చేసి వాళ్ళు శాపం తెచ్చుకున్నారు తండ్రి. నా తండ్రి నీ యొక్క నియమాలను శ్రద్ధతో చేయువాడు ఆశీర్వాదం పొందుతాడని మీరు మాట్లాడారు తండ్రి. మీకు స్తోత్రం నాయన, స్తోత్రం నాయన. అయ్యా ఇదిగో దేవా నా తండ్రి, ఈ యొక్క బైబిల్ స్టడీస్లో కూడా ప్రభా నా తండ్రి అనేక దినముల నుంచి కూడా ప్రభా సోషల్ మీడియాలో ప్రకటిస్తున్నా కానీ ప్రభా ఎవరు కూడా అటెండ్ కాలేకపోతా ఉన్నారు ప్రభా నా తండ్రి. మా బిడ్డలను ప్రభా శ్రద్ధ కలిగి నా తండ్రి ఈ యొక్క నియమాలలో, ఈ కార్యక్రమాలలో ముందుకు చుట్టకు కృప చూపించిన నాయన, నీ దయ చూపించిన నాయన, నీ ప్రేరణ పరిశుద్ధాత్మ తండ్రి నా తండ్రి ఎంత దినాల ప్రతి బిడ్డలో కలిగించమని ప్రార్థిస్తూ ఉన్నాం. దేవా ఇదిగో దేవా నీ మందిరమును ప్రేమించిన ఎడల ప్రభా నా తండ్రి సకల ఆశీర్వాదములు నీ మందిరములో ఉన్నాయని, నీ మందిరములో నా తండ్రి జీవజలపు ఓటలు ఉన్నాయని మీరు నా తండ్రి నైనా మీరు మాతో మాట్లాడారు తండ్రి. మీకు స్తోత్రం, 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 స్తోత్రం రాజా. అయ్యా ఇదిగో దేవా నా తండ్రి నాయన ఆ రీతిగా నా దేవా మేమందరము కూడా ప్రభా నా తండ్రి అయ్యా మిమ్మల్ని ప్రేమించే బిడ్డలముగా నా తండ్రి మీ యొక్క నియమాలను పాటించే బిడ్డలుగా మార్చమని మా జీవన్ గాస్పల్ మినిస్టర్స్ కుటుంబ సభ్యులను అందరిని కూడా ప్రభా ఈ దినమ్మ మేము పేరు పేరున తలుచుకుంటున్నాము తండ్రి. నా తండ్రి ఆదివారం మాత్రమే కనబడి నా తండ్రి మరలా తిరిగి ఆదివారానికే ప్రభా నా తండ్రి అందరూ సమకూడుతున్నారు నాయన. అలా కాక ఈ వారములో కూడా వార కార్యక్రమాలకు కూడా ప్రతి బిడ్డ నా తండ్రి ఆత్మతోనూ శ్రద్ధతోనూ నా తండ్రి అయ్యా నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధాత్మడా అటువంటి ప్రేరణ దయచేయండి, అటువంటి బుద్ధి జ్ఞానమును అయ్యా నా తండ్రి మాకు దయచేయమని ప్రార్థన చేస్తా ఉన్నాం రాజా. మీకు స్తోత్రం, స్తోత్రం. అడుగుడి మీకు ఇవ్వబడి, ఎత్తుకుడి మీకు దొరుకుని, తట్టుడి మీకు తీబడని అన్నావు కదయ్యా దేవా నా తండ్రి. మేము అడుగుతున్నాము నాయన మా బిడ్డలను బలపరచండి తండ్రి. అయ్యా ఇదిగో దేవా నా తండ్రి నాయన నీ వాక్యములో వెలుగులకు వల్ల నడిపించమని ప్రార్థన చేస్తున్నాము నాయన. ఈ కార్యక్రమాలన్నింటికీ ప్రభ నా తండ్రి నైనా జనములను పోగు చేయమని నైనా ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి. నీకు స్తోత్రం రాజా. ఇంతవరకు మాట్లాడిన ప్రతి మాటను ప్రభా నీరు కట్టి ఫలింపదయిచ్చిన నాయన. ఈ మాటలో ఉన్న ప్రతి ఆశీర్వాదమును నా తండ్రి చేరువచ్చిన మాపై నాయన కుమ్మరించమని ప్రార్థన చేస్తున్నాం. అయ్యా మేము నా తండ్రి వినిన వాక్యానుసారంగా నడుచుకునే నా తండ్రి నాయన అయ్యా నా తండ్రి ధన్యత నీ కృప మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి నాయన. మీకు లోబడే బిడ్డలముగా నా తండ్రి నాయన నీకు కార్యక్రమములు శ్రద్ధతో చేసే బిడ్డలముగా అనేకులకి ప్రభ నా తండ్రి నాయన నడిపించే బిడ్డలుగా మమ్మల్ని అందరినీ కూడా మార్చుకొని నా తండ్రి మమ్మల్ని నీ రాకడికి ఆయుధపరుచుకుని నా తండ్రి మాపిడి రక్షకుడైనటువంటి నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అతి వినయంతో బతిమలాడి అడిగి వేడుకుంటున్న మా మంచి ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రాలు చెల్లించుదాం. స్తోత్రం, 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 స్తోత్రం. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమును సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకము. ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని యొక్క దీవెనలు చేరున్న మనకును మన కుటుంబములకును సంఘమునకు పరిచర్యలకును మరి విశేషముగా దేవుని కార్యములను అశ్రద్ధ చేయకుండా దేవుని యొక్క పరిచర్యలో శ్రద్ధ కలిగిన వారమై క్రమము కలిగిన వారమై దేవుని మహింపరిచేటువంటి రీతిగా ఉండుటకు సదా తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని స్తోత్రాలు. దేవుని పేరిట మీ అందరికి వందనాలు.